హలో ఫ్రెండ్స్, రేపు వరలక్ష్మి వ్రతం కదండి. దానికి కొబ్బరికాయతో అమ్మవారిని తయారు చేయడం చూపిస్తా. చాకుతోటి దాని మీద కొబ్బరికాయ మీద ఉన్నదంతా గీకేసేయండి, మొత్తం పీచంతా. తర్వాత శుభ్రంగా కాయనంతా కడిగేసేయండి. కడిగిన తర్వాత ఇట్లా పసుపు దాని మీద వేస్తే అంతా పడుతుంది. లేదా చక్కగా మీరు చేత్తో అమ్మవారికి మొత్తం చక్క కొబ్బరికాయ అంతా పట్టేట్టుగా పసుపు రాసేసేయండి. చూడండి, మొత్తం అట్లా పట్టేసేసింది అనుకోండి, చక్కగా అమ్మవారు పచ్చగా అందంగా కనపడుతుంది. తర్వాత చక్కగా అమ్మవారికి ఒకవైపు చూసుకొని చక్కగా కళ్ళకి కాటిక పెట్టేసి రెండు వైపులా కళ్ళు తయారు చేయండి. ఇట్లా చక్కగా గీసుకోండి, నీట్గా వేసుకొని తర్వాత కళ్యాణం బొట్టు పెట్టేసేయండి. ఎంత బాగుందో చూసారుగా. తర్వాత అమ్మవారు రెడీ అయింది చూసారా. ఇప్పుడు మనము కొంచెం 2 స్పూన్లు మైదా పిండి, 1 స్పూను పసుపు తీసుకొని నీట్గా బాగా కలిపేసేయండి. అలా కలిపితే ఏమవుతుందంటే మొత్తం పసుపచ్చగా తయారవుతుంది. దాన్ని గోధుమ పిండి, చపాతీ పిండి కలుపుకున్నట్టుగా చక్కగా నీళ్లు పోసి నీట్గా కలిపేసేసి ఒక ఉండలాగా తయారు చేసుకోండి. ఎక్కువ నీళ్ళు పోస్తే పలచనవుతుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు దాన్ని చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా చెవులు ముక్కు తయారు చేసుకుందాం. ముందుగా చిన్న ఉండ తీసుకోండి, దాన్ని చెవుల ఆకారంలాగా అరచేతిలో పెట్టుకొని చక్క చెవు ఆకారం తయారు చేసుకొని అమ్మవారికి 2 పక్కల చెవులకి అతికించాలన్నమాట. ఇప్పుడు దాన్ని చూసారుగా, అట్లా ఆకారం బాగుంది కదా. అట్లా తయారు చేసుకోవాలన్నమాట. చక్కగా ఉంటుంది. 2 చెవులకి అమ్మవారి కొబ్బరికాయకి పెడితే తర్వాత చక్కగా ముక్కును కూడా తయారు చేసుకోండి. చూడండి ఎలా తయారు చేస్తున్నాను. అలా తయారు చేసి పెట్టేయండి. అలా పక్కన అతికించాను. ఒకవేళ అతుక్కోతే కొంచెం తడి చేసుకొని అట్లా అతికిస్తూ ఉండండి, చక్కగా అతుక్కుపోతుంది. చూసారా, ముక్కు చెవులు రెడీ చేసి అమ్మవారిని చేస్తాం. ఇప్పుడు మనం అమ్మవారికి ఎన్ని నగలు కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు. చెవులకి, ముక్కుకి బేసర్లు లాగా అన్నీ పెట్టుకొని చక్కగా గుచ్చేస్తే, వెంటనే తడి మీద గుచ్చేస్తే చక్కగా అతుక్కుపోతుంది. చాలా బాగుంటుంది. అప్పుడు అమ్మవారికి ఎన్ని నగలు కావాలంటే అన్నీ పెట్టేసేయచ్చు. చూసారుగా, మీరు కూడా అట్లా అతికిచ్చేసేసేయండి నీట్గా, బాగుంటుంది. తర్వాత చక్కగా ఒక పీట తీసుకొని దానికి పసుపు రాసి దాని మీద ముగ్గు వేసుకోండి. చక్కగా అమ్మవారికి పద్మం ముగ్గు వేసి కనుక పెడితే మంచిదన్నమాట. మనం ఆ చెంబుని దాని మీద పెడితే కనుక చాలా బాగుంటుంది, అమ్మవారు అందంగా కనపడుతుంది. అందుకని అట్లా ముందు కొంచెం పసుపు రాసి తర్వాత చుట్టూతా రాసి కొంచెం కుంకాన్ని తీసుకొని మధ్యలో వేయండి. వేసి అద్దె పెట్టి 4 బియ్యం గింజలు వేసేసి దాని మీద చెంబుకు పసుపు రాసుకొని దానికి బొట్టు పెట్టేసేసుకొని దాని మీద పెట్టేసేయండి. ఆ పీట మీద ఒక 3 తమలపాకులు తీసుకొని దాంట్లో గుచ్చండి, పెట్టి ఈ తయారు చేసిన అమ్మవారిని అందులో పెట్టి పూజ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.